నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ముస్లింల అభ్యున్నతికి రామగుండం నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని అధ్యక్షులు బాబర్ సలీం పాషా, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని 48 మసీదుల సభ్యులతో ఆదివారం ఎన్టీపీసీ టౌన్షిప్లోని మసీద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి రామగుండం నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి అధ్యక్షులుగా బాబర్ సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా రియాజ్ అహ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వం ద్వారా ముస్లింలకు అందాల్సిన పథకాలను అందించే దిశగా ముస్లిం వెల్ఫేర్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు చేయూతనిచ్చే దిశగా కమిటీలోని ప్రతి సభ్యుడు పనిచేయాలని సూచించారు. हमारे पास है बैंक से सरकार आई तो फाइनेंशियल ट्रांजैक्शन हमारे जैसे ऑर्गेनाइजेशन नहीं कर सकते बोलने के बाद 1995 एक्ट के तहत एक बैंक कायम करें हम। आप पैसे कोऑपरेटिव सोसाइटी का मतलब आपके पैसे जो आप बड़े कारोबार करने वालों को हम किसी वजह से अगर उसका इंतकाल हो गया तो उसका कर्जा माफ करते। बिल्कुल ही हालत उसकी सही नहीं है या माशी दीवार है यहाँ बैंक उनको जो हम माफ करते। तो भाई हमारे है और मनसब को तरफ करता है तो उसके साथ एक मुबारकबाद दे रहा हूँ। आपके ऊपर ये भी है कि अल्लाह ताला आप सल्लल्लाहु अलैहि वसल्लम का भी है, वो काम करो जिससे मिले हश्र में हमको जन्नत मिली। मानता हूँ कुछ तकलीफ भी हमारे को, कुछ हमारे को सजा भी मिलने के बाद मिलने वाली है। उस उम्मीद से वो काम करो जिससे मिले हश्र में हम तुम। उम्मत को यह पैगाम है महबूब खुदा का। इन्हीं ख्यालात के साथ अपनी बात को ख़त्म करता हूँ। शुक्रिया, खुदा। बहुत बहुत शुक्रिया नवाब भाई अब्दुल अजीज। ఈరోజు రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 48 మస్జిదుల మత పెద్దలు, మస్జిద్ ప్రెసిడెంట్లు, ముతమద్దులు, అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇంటలెక్చువల్స్, అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఏకం కావడం జరిగింది. దీని యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే వెనుకబడినటువంటి వాళ్ళను ఎకనామికల్గా, సోషల్గా వాళ్ళను అప్గ్రేడేషన్ చేయాలని, వాళ్లకు సహాయం చేయాలనేటువంటిది ఒక ఆశయము. అదేవిధముగా దేశంలో నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఇంటిగ్రిటీ పూర్తిగా మనము అన్ని కులాలు, మతాలను కలుపుకొని మనము సమాజం లోపల శాంతి స్థాపించాలనేటువంటిది కూడా ఈ కమిటీ యొక్క బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే స్థానికంగా కానీ మా యొక్క సమాజం లోపల ఇబ్బందులు కలిగితే, ఇబ్బంది ఎవరైనా పెడితే కూడా ఈ కమిటీ దాన్ని పర్సివేట్ చేస్తుంది అనేటువంటిది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ప్రత్యేకముగా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు
వారి వారి యొక్క అనుకూలత బట్టి సంఘాలను ఏర్పరచుకున్నారు. కానీ ఈ ప్రాంతం లోపల కేవలము ముస్లిమ్స్లే వెనుకబడి ఉన్నారు అనేటువంటిది చాలా ఒత్తిడి రావడం వలన నేను రియాజ్ భాయ్ కలిసి మా పెద్ద మనుషులతో అందరితో చర్చించాము. మేము ట్రేడ్ యూనియన్ నాయకులము, మాకు కులాలు మతాలు అన్నీ సమానము, అయినప్పటికీ కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మా యొక్క బాధ్యతను వాళ్ళు మాకే ఏలెత్తి చూపించారు. ఇలా వీరిద్దరు తప్పించుకుంటే ఎట్లయితుంది అనేది దాని మీద మేమిద్దరం కూడా అంగీకరించడం జరిగింది. కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతము, రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, తర్వాత మాకు సహకరించినటువంటి మీడియాకు, మాకు సహకరించినటువంటి ఇతర మిత్రులకు, ఇతర కుల పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గంకి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ రామగుండంలో ముస్లిం పిల్లల గురించి కానీ ముస్లిం సోదరుల గురించి కానీ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. బాబర్ సలీం భాయ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఇవాళ కమిటీ వేయడం జరిగింది. 48 మసీదులు ఉన్నాయి రామగుండం నియోజకవర్గంలో. ప్రతి మసీద్ నుండి 5-6 మత పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా బాబర్ భాయ్కి ఎన్నుకోవడం జరిగింది, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మేము వెల్ఫేర్ మా ఏ రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాల ఇమిడి లేవు, కేవలం వెల్ఫేర్ గురించి, ముస్లిం సోదరుల వెల్ఫేర్ గురించి, పిల్లల గురించి మా కమిటీ పనిచేస్తుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు అయోధ్య రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేదధ్వనుల మధ్య రామ భక్తులు అధికంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఈవోతో పాటు ఏఈఓ, ఆలయ ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అయోధ్య 500 ఏళ్ల హిందువుల కల సాకారమైన శుభవేళ ఆత్మీయ హిందూ బంధువులకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఆ రాముడి దీవెనలు భారతదేశ ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా గ్రామ పట్టణ ప్రజలందరూ గద్వాల పట్టణంలో మరియు గ్రామాలలో ఉన్న వివిధ దేవాలయాలలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ భజనలు, కీర్తనలు పాడుతూ ఘనంగా అయోధ్య రాముణ్ణి తలుచుకుంటూ పిల్లా పాపలందరూ రాముని భక్తి ధ్యానంలో ఉన్నారు.
గడసలం ముందర పెట్టేసి గడసలం పైన వరుణ గడసలం దగ్గర పెట్టేసేయండి. పెట్టేసే దాని మీద సంఖ్య కొట్టండి సార్, ఇద్దరు అన్నదమ్ములు సంఖ్య కొట్టండి. ఎలా మిత్ర వర్ణ బృహస్పతి క్షజ్ఞేనాదిత్యవర్ణ ఈరోజు మన 500 సంవత్సరముల నాటి కళ నరేంద్ర మోదీ గారి చేత అయోధ్య నగరంలో శ్రీ బాలరామ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున ఊరు వారంతా కూడా దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా గద్వాల్లో ఉన్న రాఘవేంద్ర కాలనీలో శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయము సీతారామచంద్రుల వారికి పంచామృతాభిషేకము మరియు శ్రీరామనామ జప హోమాఖ్యం జరిగినది, పూర్ణాహుతి జరిగినది. 12:29 శ్రీరాముడి యొక్క పూజా కార్యక్రమం ఇత్యాది నైవేద్య కార్యక్రమం చేస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి తేజాబ్ సందీప్ వారి కుటుంబ సభ్యులు మరియు రాహుల్ కుటుంబ సభ్యులు, రాహుల్ వారి కుటుంబ సభ్యులు, పోతు ఈశ్వరయ్య మరియు నాగేంద్రం గారు, తర్వాత పోతు కృష్ణ గారు, ఇతరత్ర సభ్యులలో విశ్వ హిందూ పరిషత్ నుంచి మాకు ఏరువ జనార్దన్ అనేటువంటి వారు కూడా సహకారం చేశారు. ఇప్పుడే మా కృష్ణ వస్తున్నాడు, కృష్ణ కూడా సహకారం చేశారు. దిగ్విజయ కార్యక్రమం చేస్తూ శ్రీరాముడి యొక్క అక్షింతలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మిరుదొడ్డిలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం
మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక సీతారామచంద్ర స్వామి ఆలయంలో రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం గ్రామంలోని మహిళా భక్తులు ఓడిబియ్యంతో స్వామివారికి సమర్పించగా అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవం భక్తజన సందోహం మధ్య రథోత్సవం జరిగాయి. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ओम नमो भगवते आनंदाय सहस्रशीर्षाय शीलमुदारंसायिने श्वेतभोगपर्यङ्काय गरुडवाहनाय वामदेवाय पीठविशासिद्धयोगिनी डाकिनी ब्रह्माक्षुता विनायकापुरोदेवतीचन्द्र पुरोगाम ग्रहनक्षत्रग्रहान्याञ्च महग्रहान् हन हनदादा पच पच मद मद शपथ त्रासय त्रासय गृह्यदीक्षचक्रेण गदया वज्रेण वसीगुरु सहस्रार सर्वोच्चतरान्नाय्य भाव जय 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 अवृतापराय चाप्राय सहस्रनेत्र पञ्चल विश्वात् तमनेज प्रोजायात् कृतमन्द्रहे सुमदे परावदम् कोशक्को किलकोजितं कुवलयं कौमोदकी कुङ्कुमो कौमारी कलहं सर्वेन्द्र प्रपंच सर्वदुःख प्रशमन सर्वज्वरविनाशन सर्वबन्ध विमोक्षण सर्वदुःस्वप्ननाशन सर्वोदरवस्त्र सर्वोदाकर्षण जनार्दन नमो वस्तुते इति जप्य गरुडध्वजं गजपति गंगाधरो गौतमो गौरीशो गवयो गृहं गृहपतिर्गोवर्धनो गोकुलो गौरी श्री वयगोपतिर्गृहपतिर्गोदावरी गोधरी गान्धारी गजगामिनी गजरिपुः कुर्वन्तु त्वां मंगल सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु समस्त सन्मंगल पुष्करयोर्निहितस्तव्या सत्यैर्नामस्य तृतीयानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोदिव वाचस्सत्यवशीमहे पशूनां रूपमण्डस्य एष श्रीश्वेतान्यानि यज्ञस्य कामप्रिया तदाग्नित्यैर्न तदेव विरामे अस्ति सत्या आदित्य सत्यमोति मे आपस्सत्या यशो यज्ञस्य दक्षिणा पूर्व यज्ञो मे कामः समृद्ध्यता अन्योन्यं युगपत् అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం అభిషేకం 600 మంది భక్తులకు అన్నదానం పేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు శ్రీమయి గ్రాండ్ హోటల్ నిర్వాహకులు వేణుమలాని ఆధ్వర్యంలో సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలను జరిపించగా కార్యక్రమానికి రామగుండం సీఏ చంద్రశేఖర్ గౌడ్, టూటౌన్ సీఏ వేణుగోపాల్, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పాల్గొని భక్తులకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు.
ఆచార కృపా కటాక్షం అంటే ఆనందం. సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తులు. लाइन में खड़े हो देते उधर पैसे डाल लो देने को बीच में नहीं आओ बीच में क्यों आ रहे समझ में नहीं आ रहा आपको मध्य क्लास పూర్తి చేసుకొని బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హృదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా రామగుండం నియోజకవర్గంలో ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా మొత్తం కూడా రామనామ స్మరణతోటి మారుమ్రోగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా కాషాయం జెండాలతోటి వాళ్ళ ప్రజలంతా మరి ఉత్సవాలలో దైవ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇవాళ మొత్తం కూడా భారతదేశం యావత్ భారతదేశం ఇవాళ పులంకింతతోటి రామనామ స్మరణతోటి ఇవాళ ఉండడం, ఒక ఆధ్యాత్మిక భావనతోటి ఉండడం నిజంగా కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. దేశ ప్రజల జన్మ ధన్యమైనట్టుగా ఇవాళ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో పెద్ద ఎత్తున ఇవాళ భక్తులంతా కూడా విచ్చేసి ఆ లైవ్ ద్వారా ఆ రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వారి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒక భావోద్వేగానికి, ఒక సంతోషమైనటువంటి, ఒక ఆనందమైనటువంటి ఆ భావోద్వేగంతో ప్రజలంతా కూడా మా జన్మ ధన్యమైంది. అసలు శతాబ్దాల కాలం దాదాపు 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ సాకారమైనందుకు నిజంగా కూడా ప్రజలంతా చాలా గర్వపడుతూ ఉన్నారు. దీనికి పూర్తిగా ఇవాళ ముందుండి నడిపించి ప్రజల యొక్క, దేశ ప్రజల యొక్క కళని సాకారం చేసినందుకు మోదీ గారికి, నరేంద్ర మోదీ గారికి
యావత్ భారత ప్రజలందరి తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ బాలాజీ హార్డ్వేర్ షాప్ వద్ద భక్తులకు ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాసవి మాత సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దశాబ్దాల కళ సాకారం కావడం, అయోధ్యలో రామమందిరం నిర్మాణమై రాముని ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం ప్రజలందరికీ పండగ లాంటిదని ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన వాసవి మాత సభ్యులకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అయ్యో అప్పటి గొడవ రాలే ఒకసారి పక్క జరగాలి ఇచ్చేసి అర్థం చదువుకుని ఇచ్చేసే విరలకు ఇచ్చేది వాళ్ళకు ఓనే బాబు మాది కానీ వెళ్ళిపోవాలి. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టాపన 15 నిమిషాలకు మేము ఇళ్లలో 5 ప్రతిమలు వెలిగించి 2 నిత్యము పూజ చేసి ఆలయంలో ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ 2 దీపద్వారం కాడ ఒక వెలిగించేసి శ్రీరామ దూతాయ నమ హరిగ్రహంలో పాల్గొన్నాను కోరుతున్నాం. జై శ్రీరామ్. వాసవి మాత సేవా సంఘం ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా, శ్రీరాముని యొక్క మూలావిరాట్ ప్రతిష్టాపన సందర్భంగా ప్రసాద విస్తరణ జరుగుతున్నది. సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ఎన్టీపీసీ పట్టణ ఆధ్వర్యంలో ఆరవైసవి మాత సేవా సంఘం సందర్భంగా ఈరోజు ప్రసాద విస్తరణ జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ మనసావాచ కర్మణ ఒకసారి ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుందాం. జై బోలో సీతారామచంద్ర మహారాజ్కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గ్రామ సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన నగునూరి రామకృష్ణ గౌడ్ బుగ్గారం గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరగడంతో కలెక్టర్ సర్పంచ్ మూల సుమలతను సస్పెండ్ చేయడం జరిగింది. ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నగునూరి రామకృష్ణ గౌడ్ను కలెక్టర్ అస్మిన్ బాషా సర్పంచ్గా ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఎంపీఓ అబ్దుల్ మియా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేశారు. రాజ్యాంగం పట్ల నమ్మకము నిబద్ధతతో నా నిధులు నిర్వహించడం ప్రమాణం చేస్తుంది.
అన్నగా వెనకాల అది క్లోజ్ చేయలేరు మంచిగా అంతే ఫోటో లైట్ ఉంది అవసరం లైట్ కూడా ఇది సామేల్ బాబు ఇట్రా సెక్రటరీ కదా లైటింగ్ లేదా ఓకే చరిత్ర కంగ్రాచులేషన్ బాగా ఇది చూడు రే చేస్తాం అరే సినిమా ఇటా నీ ఇటా రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో సోమవారం నూతన నిర్మాణం పూర్తయిన సందర్భంగా 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్ఐబి జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య సింగ్ పాల్గొని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
అడగాలనుకుంటే ఎప్పుడు అడుగురమ్మా కార్పొరేట్ జాతర 30 నాగానే పిలుస్తాం ఇప్పుడు నాగానే పిలుస్తాం అయోధ్య సింగ్ వారి యొక్క భక్తి చంచలంతో అయోధ్య సింగ్ గారు కనిపించారు కానీ వారికి కూడా మీ యొక్క చెప్పడంతో వాళ్ళ ఆరోగ్యం చిన్న బాబీ ఇట్లా కొంచెం వెనకరా తమ్ముడు వెనకరా కొంచెం సంతోషం అండి మనకు शर्मा आज अंदर आगे भी है चलो ఇప్పుడు మా తాత ముత్తాత కాలంలో నిర్మించిన పురాతన హనుమాన్ దేవాలయం మా గ్రామ పెద్దల ఆశీర్వాదం సహకారంతో గత సంవత్సరంలో శంకుస్థాపన సందర్భంగా ఈరోజు కొత్త గుడి నిర్మించుకొని ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మేడిపల్లి గ్రామంలో హోమం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించి గుడిని ప్రారంభం చేసినందుకు మా మేడిపల్లి ప్రజలందరూ కూడా రాముని ఆశీస్సులు అంజనేయ ఆశీస్సులు దక్కాలని అలాగనే ఇదే స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో మా గ్రామ దేవతైన పోషమ్మ కొలుపు మార్చేలో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. మేడిపల్లి గ్రామ ప్రజలు ఎంతో బాగా ఆలోచించి మన ఆంజనేయ స్వామి వారు ఒక రేకుల కింద ఉండేటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారిని ఈ దేవాలయాన్ని ఎట్లయినా అభివృద్ధి చేయాలని యొక్క సంకల్పంతో ప్రతి ఒక్కరూ మేడిపల్లి గ్రామ ప్రజల పేరు పేరును కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయము పునర్నిర్మాణం జరగాలి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి అని ఈసారి చూసినట్టుగా నేను చూడలే. కంకణం కట్టుకొని గత 3 నెలల కింద మన కార్పొరేటర్ శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అయోధ్య రామ మందిరంలో అయోధ్య రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ మహత్తరమైన రోజున ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క పునర్నిర్మాణాన్ని నిర్మించుకుని హోమం చేసుకుని అభిషేకం చేసి అందరికీ అన్నదానం చేశారు. వారికి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి కావాలని ఇష్టకామ్యాక సిద్ధిరస్తు తథాస్తు. రామగుండం కార్పొరేషన్ మేడిపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం పునఃప్రతిష్ఠ అయోధ్య శ్రీ సీతారామచంద్ర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవిశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవిశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య మాట్లాడుతూ మేడిపల్లి గ్రామంలో ఎంతో పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన హనుమాన్ దేవాలయాన్ని పునఃప్రారంభం చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అయోధ్యలో రాముని
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామంలో ఎంతో అద్భుతంగా శ్రీ ఆంజనేయ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమంలో అందరం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎంతో శ్రమ కూర్చారు. ఈ దేవాలయ పునరుద్ధరణలో భాగంగా ఎంతోమంది దాతలు సహకరించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని పూర్తి చేసినటువంటి మేడిపల్లి మా తమ్ముడైన రావికంటి నాగన్న గారికి ప్రత్యేకంగా ఎన్టీపీసీ ఆర్యవసంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. ముందు ఊరి గ్రామానికి ఎంతో అభివృద్ధితో ముందుకు పోవడానికి మా వంతు సహకారం చేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్టీపీసీ ఆర్యవసంగంతో పాటు ఊరి గ్రామం పెద్దగా మేము కూడా వారికి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముందు కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మేడిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చిన మేడిపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు గ్రామంలో ఎటువంటి కార్యక్రమానికైనా మా వంతు సహకారానికి కర్తవ్యంగా మేము ముందుకుంటామని చెప్పి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్, జై హనుమాన్. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ, అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ప్రజల ఆర్జీలను స్వీకరించారు. ఈ సి కేటగిరీ పిల్లలకి మాక్సిమం మీకు ఒక స్కూల్లో 10, 20 మంది ఉంటారు. వాళ్ళలో సి కేటగిరీలో 5 ఉంటారు మాక్సిమం. ప్లీజ్ నో ఎవ్రీ స్టూడెంట్ బై నేమ్ ఇన్ సి కేటగిరీ స్కూల్స్. వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు, ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు, వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలనేది మీరు ఒక టీచర్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. దాన్ని ఐడెంటిఫై చేయండి. గ్రామానికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇళ్ళకి వెళ్ళి పేరెంట్స్ని కలవండి. మొత్తం మైండ్ సెట్ మారుతుంది. పేరెంట్స్ ఒక పెద్ద స్థాయిలో ఒక జిల్లా అధికారి మా ఇంటికి వచ్చి మా పిల్లల గురించి అడుగుతున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, ఇంట్లో పరిస్థితి మారుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని యాజ్ అ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడుతుంటారో ఆ మాటలు కమ్యూనికేట్ చేయండి. టీవీ మొత్తం బంద్ చేసుకోండి, పెట్టి అల్మారాలో పెట్టేయండి. ఒక సెపరేట్ గైడ్ ఎవరైతే ఇవ్వండి, లేకపోతే ఉన్న జగాలు ఉంటే ఒక మూలలో సరిగ్గా పుస్తకాలు పెట్టుకుంటూ అందించండి అనే మాటలు మాట్లాడండి. పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేస్తే ఇంట్లో వాతావరణం మాట అందరు సహకరించారు. అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. సెల్ఫ్ మోటివేషన్ మీద చాలా మంది వెళ్తున్నారు. నేను 2 వీక్స్ పెట్టకపోయినా దాదాపు 80% మంది వెళ్తున్నారు. ఎవరు వెళ్ళట్లేదని కూడా తెలుసు. లాస్ట్ టైం పండుగలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టాం. నౌ యూ విల్ ఎక్స్పెక్ట్ 100% ఎవ్రీవన్ టు గో. చాలా మూవ్మెంట్ వచ్చిందంటే మీకు తెలుసో తెలియకో. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగిపల్లిలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థుల యొక్క ప్రతిభను కనబరిచేలా టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని తిలకించిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నూరి అశోక్ మేరీ వారి యొక్క అనుభూతులను పంచుకున్నారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదంతా శరీరంలో శరీర భాగాలు ఎన్నో, భాషకు అన్ని భాగాలు అంతే ముఖ్యం. నామవాచకం పేరును తెలియజేస్తుంది. ఉదాహరణ రామ, రాము, నాగేపల్లి, మంత్రి. సర్వనామం పేరుకు బదులుగా వాడు. ఉదాహరణ అతడు, ఆమె, అది. విశేషణం గుణములు తెలుగు. ఉదాహరణ మంచిది, పొడవు, పొట్టి. క్రియ ఉదాహరణ పరుగెత్తడం. అవే లింగ వచనం శూన్యమైన పదాలు. ఉదాహరణ ఆహా, ఓహో, అబ్బ. ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ ఫినిష్. Now
Example, slowly, quickly, etc. Adjectives, examples, good, fine, sweet, etc. Pronouns, examples, I, we, you, etc. Interjection, examples, for, along, what, etc. Preposition. Very good. సాగితన కాల్ అరే పిలుపు Travelers, firewood, furniture, oxygen, carbon dioxide, sunlight, church, vapor, evergreen, America, Oil angles less than 90 degrees, and angle more than 90 degrees. One is angle triangle. All angles even. Isosceles and triangles. No sides lie in different angles. విభక్తులు భూము పూలు ప్రథమ విభక్తి నిన్ను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ ద్వితీయ విభక్తి కోరన్ కై కోసం చతుర విభక్తి పంచమి భక్తి శక్తి విభక్తి సమృద్ధి భక్తి కోసి సంపాదన ప్రథమ విభక్తి లిల్లీ చెల్లి తల్లి పిల్లి మల్లి బల్లి తల్లి లల్లి మా బాబు 7th క్లాస్ నూతన్ మేము పేరెంట్స్గా ఇద్దరం వచ్చాము ఫ్యామిలీగా
వచ్చిందే కాకుండా చాలా విషయాలు టీచర్స్ చాలా మంచిగా నేర్పించారు కూడా. మేము ఈరోజు క్లాస్ వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారో అది మేము విన్నాము. చాలా బాగా చెప్పారు, అర్థమయ్యే రీతిలో పిల్లలకి ఏ విధంగా అయితే చెప్తే వింటారో ఆ విధంలో వాళ్ళు చెప్పినారు. అది మేము కూడా విని చాలా సంతోషపడ్డాము. గవర్నమెంట్ స్కూలు అంటే ఏదో చెప్పరు, వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు టీచర్స్ అనే విధంగా కాకుండా చాలా ఇంట్రెస్ట్గా చాలా అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ప్రతి పేరెంట్స్ ప్రతి వాళ్ళు ఎప్పుడు కానీ టీచర్స్ కానీ మీరు అన్ని పేరెంట్స్ మీటింగ్స్ అన్నప్పుడు కంపల్సరీ రావాలనేసి ఈ రోజు నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళు ఏం చదువుతున్నారో అనేది మనం వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం రాకపోతే వాళ్ళకి ఎవరికి అర్థం కాదనేది నాకు ఈరోజు అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. పేరెంట్స్ మీటింగ్ అన్నప్పుడు ప్రతి పేరెంట్స్ ఉండాలనేసి నా ఆలోచన. అదేవిధంగా టీచర్స్ చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళు నిజంగా ఎక్స్ప్రెషన్ చేసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు చేసిన దాన్ని ప్రతిదీ కూడా చూస్తే చాలా సంతోషం అనిపించింది. పిల్లలు కూడా చాలా ఆసక్తి కొద్దీ వాళ్ళు చేసిన వర్క్ కానీ చేసిన ప్రతిదీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు పిల్లలు కూడా. ఇక్కడ ఎవరు గల్లు కనిపించలేదు, చాలా ఆసక్తితో చేసారు. చాలా సంతోషం. టీచర్స్కు ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.